ఏపీలో రెడ్డి సామాజిక వర్గం కొత్త పార్టీ కోసం ప్రయత్నిస్తుందా? తమకు అనుకూల వేదిక కోసం ముమ్మరంగా చర్చిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి కొత్తగా రెడ్డి సామాజిక వర్గం తరపున బలమైన పార్టీని ఏర్పాటు చేసుకునే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయని తెలిసిందే. వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గం జగన్ ను నమ్ముకున్న విషయం తెలిసిందే. 2019లో అందరూ జగన్ కు మద్దతు తెలిపారు. కానీ జగన్ రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేశారు అనే అపవాదను మూటకట్టుకున్నారు. రెడ్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం, వారికి కేటాయించిన సీట్లను కూడా బీసీలకు, ఎస్సీలకు కేటాయించడం రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గానికి అంతర్ధర్మంలోని పాడేసింది. ఇక మరోవైపు రెడ్ల సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు కూడా ఆయనకు ప్రోత్సహించలేరన్న వాదన కూడా ఉంది. దీంతో 2024 ఎన్నికల్లో జగన్ కు రెడ్డి సామాజిక వర్గం దూరమైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల అయిన రెడ్డి సామాజిక వర్గానికి చేరువ అవుతుందని అనుకున్నారు. కానీ ఆమె రాజకీయాలు కూడా భిన్నంగా ఉండడంతో రెడ్డి వర్గం ఆమెను కూడా దూరం పెట్టారు. మరోవైపు టీడీపీలో రెడ్లకు ప్రాధాన్యత ఉందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ తరహా పరిస్థితి అనుకున్నంత ఆశించినంతగా అయితే లేవు. మరోవైపు బీజేపీ హిందుత్వ పార్టీగానే ముద్ర వేసుకుంది. పోనీ జనసేన వైపు చూడాలన్నా రెడ్లు సుముఖంగానే లేరు. ఈ పరిణామాల క్రమానికి తోడు వైసీపీ ఓడిపోయిన తరువాత 20 మాసాలు అయినా రెడ్డి సామాజిక వర్గంలో ఒక్కటంటే ఒక్కటి భేటీ కూడా నిర్వహించలేదు. వారి సమస్యలు తెలుసుకోలేక పోయారని చెప్పాలి. దీంతో ఇప్పుడు తమకు సొంత పార్టీ పెట్టుకోవడం మినహా మరో మార్గం లేదని సీమ సహా నెల్లూరు రెడ్లు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కొత్త పార్టీని పెట్టుకుంటే ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణలో ఉన్నటువంటి ఏపీకి చెందిన రెడ్ల నాయకులను కూడా కలుపుకొని వెళ్తున్నారని తెలిసిందే. దీనిపై త్వరలోనే హైదరాబాద్ లో చర్చ చేయనున్నట్లుగా సమాచారం. మొత్తంగా రెడ్డి వర్గం చీలిపోతే అది వైసీపీనే మరింత ఇబ్బందిలో పడేస్తుందని అంటున్నారు.